టూ మచ్ ఈజ్ టూ బ్యాడ్ అంటారు. ఈ యొక్క అడ్వాన్స్డ్ టెక్నాలజీ ద్వారా చైనా దేశంలో ఒక రోబోట్ అగ్రికల్చరిస్ట్ చేసే పనులన్నీ చేస్తున్నాడు. అంటే భూమిని దున్నడం నుంచి నాట్లు వేయడం, మరి పంటను మోయడము, చూడండి క్యారెట్స్ కూడా పేరుస్తున్నాడు. అన్నీ అసలు చాలా విచిత్రం అనిపిస్తుంది. దుల్లగొట్టడం అన్నీ చేస్తున్నాడు. రాబో దినాల్లో ఒకవేళ మన భారతదేశంలో కూడా ఇలాంటి రోబోట్స్ వచ్చాయంటే మన రైతన్నలు, రైతక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు వాళ్ళ కడుపున కొట్టినట్టే అయిపోతుంది. ఇంకా డైలీ వేజెస్, డైలీ లేబరర్స్‌కి తిండి కూడా దొరకదు. ఈ టెక్నాలజీ వల్ల, ఇలాంటి రోబోట్స్ వల్ల. మీరేమంటారు? కామెంట్ చేయండి.